ఒకరోజు పరమానందయ్య గారు, ఆయన భార్య సుందరమ్మ, శిష్యులు వేరే పని మీద పొరుగురికి ఎద్దుల బండిపై బయలుదేరినారు. పరమానందయ్య వారి భార్య బండిలో ఉండగా శిష్యులందరూ బండి వెనకాల నడుస్తూ వస్తున్నారు. పరమానందయ్య గారు శిష్యులతో ఇలా అన్నారు: బండిలో నుండి ఏవైనా వస్తువులు క్రింద పడిపోయినట్లయితే చూసుకుంటూ రండి అని శిష్యులకు చెప్పినాడు. కొంత దూరం ప్రయాణించాక బండిలో నుండి ఇత్తడి చెంబు, కొన్ని వస్తువులు, వంట పాత్రలు పడిపోయినాయి. కొద్దిసేపటి తర్వాత పరమానందయ్య గారి ఇత్తడి చెంబు కనిపించకపోవడంతో ఏమైనా వస్తువులు బండిలో నుండి పడిపోయినాయా అని శిష్యులను అడిగినాడు. అప్పుడు శిష్యులు, అవును గురువుగారు, మీ ఇత్తడి చెంబు, కొన్ని వంట పాత్రలు అక్కడ పడిపోయినాయి. మీరు చూసుకుంటూ రమ్మన్నారని మేమందరం వాటిని చూసుకుంటూ వచ్చినామని శిష్యులు బదులిచ్చినారు. అప్పుడు పరమానందయ్య గారు శిష్యులందరినీ మందలించి, పడిపోయిన వస్తువులను చూసుకుంటూ రమ్మని అంటే పడిపోయిన వస్తువులను తిరిగి బండిలో వేయమని అర్థం అని శిష్యులకు చెప్పినారు. కొద్ది దూరం ప్రయాణించాక ఎద్దులు పేడ వేసినాయి. ఇది గమనించిన పరమానందయ్య శిష్యులు బండిలో నుండి ఏమో వస్తువులు పడిపోయినాయని ఆ పేడ తీసుకొని బండిలోకి విసిరినారు. ఆ పేడ పరమానందయ్య మరియు ఆయన భార్యపై పడి వారి బట్టలకు మొత్తం అంటుకుంది. దీంతో పరమానందయ్య గారి భార్యకు కోపం వచ్చి, మూర్ఖులారా, సన్యాసులారా అంటూ తిడుతూ వారిని గట్టిగా మందలించింది. ఆ రోజు రాత్రికి వారికి అన్నం పెట్టలేదు.